రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనేది హఠాత్తుగా జరిగిపోయింది. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ విషయంలో చాలా భిన్న అభిప్రాయాలైతే క్రికెట్ వర్గాల్లో ఇప్పటికీ గట్టిగా వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మకి అసలు టెస్ట్ క్రికెట్ నుంచి బయటకు వెళ్ళాలన్న ఆలోచనే లేదని, కానీ టెస్ట్ క్రికెట్ సిరీస్‌లో రాబోయే సిరీస్‌లో రోహిత్ శర్మను అస్సలంటే అస్సలు భాగం కానివ్వకుండా బీసీసీఐ కుట్ర పన్నింది కాబట్టే ఈ రకమైన నిర్ణయం రోహిత్ శర్మ తీసుకున్నాడని, ఇక తన జట్టులో తనకే అవమానం జరిగితే కరెక్ట్ కాదు అంటూ తనను తానే ఇక ఆహ్, రిటైర్మెంట్‌తో దూరం చేసుకున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ దిగ్గజాలు ఏమన్నారు అంటే, రోహిత్ శర్మ విషయంలో ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానిస్తూ, ఖచ్చితంగా రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయం నా దృష్టిలో అయితే కొద్దిగా తొందరపాటు నిర్ణయం అనిపించింది. ఎందుకనంటే ఈవెన్ వన్‌డేలకి తను గుడ్ బై చెప్పినా నేను పెద్దగా అనుకునేవాడిని కాదు గానీ, టెస్ట్ క్రికెట్ అనేది చాలా ట్రెడిషనల్ ఫార్మాట్. అటువంటి ఫార్మాట్‌లో రోహిత్ శర్మ ఉండడం చాలా అంటే చాలా అవసరం. ముఖ్యంగా తనకి కూడా ఆటలో గొప్ప సాటిస్ఫాక్షన్ తన లాస్ట్ ల్యాప్ ఆఫ్ కెరియర్‌లో కనిపిస్తుంది. అయితే తను వన్‌డే అలాగే టెస్ట్ క్రికెట్‌లో ఇంకొన్నాళ్ళు కొనసాగించుండుంటే బాగుండేది. టీ20 క్రికెట్‌లో తను రిటైర్ అవ్వటం అనేది ఖచ్చితంగా తను తీసుకున్న మంచి డెసిషనే అవ్వచ్చు. కానీ టెస్ట్ క్రికెట్‌ది మాత్రం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వన్‌డేలలో ఇప్పుడప్పుడే నువ్వు రిటైర్ కావద్దని ప్రేక్షకులు నిన్ను చూడాలనుకుంటున్నారంటూ చెప్పుకొచ్చాడు. ఇక కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయం తన సొంత నిర్ణయం కాదని అనిపిస్తోంది. ఒక్కొక్కసారి సిట్యుయేషన్స్, ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా ఒక ఆటగాడిని ఒత్తిడిలోకి నెట్టేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఎంత గొప్ప ఆటగాడైనా, ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్ అయినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు చేయక తప్పదు. బహుశా రోహిత్ శర్మకి కూడా అలాంటి ఒక సిట్యుయేషన్ వచ్చిందేమో అంటూ బీసీసీఐ గురించి చెప్పాడేమో అనిపించింది. ఇక రికీ పాయింటింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, తను ఫామ్ నేమ్‌తో ఇబ్బంది పడుతున్నాడు అన్న అన్న ఒక చిన్న విషయం తన మనసులో చాలా బలంగా నాటుకుంది. సొంత గడ్డ పైన ఛాంపియన్స్ ట్రోఫీ ముందు తను కోల్పోయిన సిరీస్ తనని ఎక్కువగా బాధించి ఉంటుంది. అందుకని తను కెప్టెన్‌గా పక్కకు తప్పుకొని ఉంటాడు. అంతేకాకుండా తన టెస్ట్ కెరియర్‌కి ఇది గుడ్ బై చెప్పాల్సిన పని వచ్చిందేమో అనుకున్నాడు. కానీ తను తీసుకున్న నిర్ణయం చాలా మందికి కొద్దిగా బ్యాడ్ టైమ్ అనే చెప్పాలి. ఎందుకంటే యువ ఆటగాళ్ళకి తను పక్కనుంటేనే చాలా అండదండలుగా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు.